హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో మనం చేసుకోబోతున్నాము మంచి ఆంధ్ర స్టైల్ టొమాటో పచ్చడి అనమాట. అసలు చూస్తూ ఉంటే కలర్ఫుల్గా నాకైతే నోరు ఊరిపోతుందండి. ఎప్పుడెప్పుడు అయిపోతే తిందామా అన్నట్టుగా అనిపించింది నాకైతే. అయితే ఈ పచ్చడి మనకి మంచిగా వేడి వేడి రైస్లోకి, దోశలలోకి, ఇడ్లీలలోకి చాలా బాగుంటుందన్నమాట. పచ్చడి చేసేయంగానే ఇలా వేడివేడి అన్నంలోకి వేసుకొని అలా ఒక మిర్చి పెట్టుకొని వెల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని తింటే అసలు ఎంత యమ్మీగా ఉంది అంటే, అసలు ప్రాసెస్లోకి వచ్చేస్తే ముందు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం మినపప్పు తీసుకోవాలి. వీటన్నిటిని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై చేయాలి అంటే ఆవాలు పటపటలాడుతూ ఉండాలి, మెంతులు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. మెంతులు ఆ ఫ్లేవర్ వస్తుంది కదా, అలా వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడైతే 3/4 కేజీ టొమాటోలు తీసుకొని నీళ్ళల్లో మంచిగా కడుక్కొని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను టొమాటోలని ఇప్పుడు మనం ఫ్రై చేయడానికి నేనైతే పల్లి నూనె వాడుతున్నాను. పచ్చళ్ళల్లోకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ రావాలి అని అంటే ఎప్పుడైనా కూడా మీరు పల్లి నూనెనే వాడండి. ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకొని వాటిలో ఉన్న నీరంతా ఎగ్గిపోయేదాకా గంటెతో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. 3/4 కేజీ టొమాటోలకి 100 గ్రాములు చింతపండు పడుతుంది. చింతపండు తీసుకొని దానిపైన ఉండే నారలు అదంతా తీసేసుకొని వేసుకోవాలన్నమాట. టమాటోలతో పాటు చింతపండు కూడా ఉడికిపోతుంది. ఇలా నీరు లేకుండా బాగా టొమాటోలు మెత్తగా మెదిగే వరకు మనం గంటెతో కలుపుతూ ఉడికిస్తూ ఉండాలన్నమాట. అలా అయితే పచ్చడి మనకి ఒక నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. తర్వాత ఇందాక మనం చల్లారబెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర అని మంచిగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టి పోపు వేసుకోవాలన్నమాట. దీనికోసం కూడా నేను పల్లి నూనెనే వాడుతున్నాను. నూనె వేడైన తర్వాత అందులో తాలింపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు వేసుకోవాలన్నమాట. అసలు వెల్లుల్లి వాసన వస్తుందండి, అబ్బా సూపర్గా వస్తుంది. తర్వాత మనం చల్లారబెట్టుకున్న టొమాటో, చింతపండు ముక్కల్ని మిక్సీకి వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీకి వేసేటప్పుడే మనం ఇందులో కారం, ఉప్పు, వెల్లుల్లి, కొంచెం పసుపు కలుపుకోవాలన్నమాట. ఇందులోకి ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఆ పౌడర్ని కూడా కలుపుకోవాలి. ఇవన్నీ వేసేసి వీటిని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, టెక్స్చర్ అండ్ కలర్ ఇలా వస్తుంది. ఈ టైంలో మీరు కొంచెం టేస్ట్ చూడండి. ఉప్పు, కారం ఏదైనా సరిపోలేదు అంటే కొంచెం కలుపుకోవచ్చు. తర్వాత ఇందాక పోపు వేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసి కలిపేయండి. అంతే, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే టొమాటో పచ్చడి రెడీ. థ్యాంక్